ఎపిసోడ్ 3 ఆఫ్ మై దోదాం యాత్ర చూసేద్దాం. వచ్చి బద్రీనాథ్ రీచ్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అండ్ మార్నింగే 5 o'clockకి లేచి మానా విలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాం. బద్రీనాథ్ టు మానా విలేజ్ 5 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ మానా విలేజ్ అనేది ఇండియాలోనే ఫస్ట్ విలేజ్ అనమాట. ఎందుకంటే ఇది బార్డర్ షేర్ చేసుకుంటుంది చైనాతో. అసలు ఏంటి మానా విలేజ్ అంటే, పాండవులు ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళారు అని చెప్తుంటారు. అండ్ అలాగే ఇక్కడే సరస్వతి నదిని క్లియర్గా చూడొచ్చు అనమాట. మనకి ఎక్కడా కనిపించదు క్లియర్గా. అలాగే భీముడు ద్రౌపది కోసం కట్టించిన భీమశిలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఇయర్ మేలో జరిగిన సరస్వతి పుష్కరాలకి అయితే నేను వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా ట్రక్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ అక్కడ పాయింట్ ఉంది కదా, అక్కడైతే పుష్కర స్నానం చేయాలి. చలి మాత్రం మామూలుగా లేదు, చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఉండే ప్రతి అణువులను నారాయణుడు ఉంటాడని ఇక్కడ వాళ్ళ నమ్మకం. శ్రీహరి నగరి ఇదిగో రాబడది